ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. చూడు బిడ్డ, ధనం శరీరం అశాశ్వతాలని గుర్తించుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలబడు. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో తల్లి. నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. నేను మీ గురించి మీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకండి. నాకు అన్నీ తెలుసు. ప్రశాంతంగా ఉండండి. నేను మీ పని చేస్తున్నాను. సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరిపిస్తాను. మీరు సంతోషంగా ఉండండి. ఇది మీ తండ్రి వాగ్దానం తల్లి. సాయి సాయి అను నా నామమును జ్ఞప్తి యందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి బిడ్డ. కనులు మూసుకొని నీ అంతఃచక్షువులలో నా రూపాన్ని నింపుకొని నన్ను ధ్యానించు. మనసారా ఒక్కసారి నీవు పిలిచే పిలుపుకు నీ హృదయవాసంలో సదా నేను బంధుడనై ఉంటాను బిడ్డ. నేనున్నానని నువ్వు నమ్మితే చాలు. నేను నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నింటినీ మీ దగ్గర నుండి తరిమివేస్తున్నాను. ఇకపై ఎటువంటి ఆందోళన లేదు. ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం ఆసన్నమైందమ్మా. చూడు తల్లి, గెలుపంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. ఈ విషయాన్ని నువ్వు ఎల్లప్పుడూ గుర్తించుకో. ఓపికతో సహనంతో ఉన్నవారు ఎప్పుడూ ఓడిపోరు. ఆలోచన నీదే, ఆచరణ నీదే, గెలుపు కూడా నీదే తల్లి. సదా నా అనుగ్రహం నీకు తోడై ఉంటుంది తల్లి. ఈ బాబా నీ కళ్ళలో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు లభించదు. ఇదే తల్లి సాయి భక్తిలోని మర్మం. భక్తులు శ్రద్ధానిష్టలను కలిగి ఉంటే తమ మనోభీష్టాలను పొందుతారు. ఇది సాయినామం యొక్క ప్రచండ శక్తి. చూడు తల్లి, నిద్రలేని రాత్రులు గడపకు. నన్ను స్మరిస్తూ పడుకో. అంతా బాగానే ఉంటుంది బిడ్డ. నీ బాబాపై నమ్మకం ఉంచు. నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షించగలను. ఈ సాయి ఆరాధన వలన ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది. దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవటం శ్రేయస్కరము తల్లి. ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి పట్టెడు అన్నం పెట్టండి. మీకు అంతా శుభం జరుగుతుందమ్మా. మీరు చేసిన మేలు ఎక్కడికి పోదు. 100 రెట్లు 1000 రెట్లుగా మీకు తిరిగి చేరుతుందన్న విషయం గుర్తు తెచ్చుకో తల్లి. నీకు లభించిన వృత్తినే పరమ పవిత్రంగా భావించి నిజాయితీతో పనిచేయాలి. పనిలో ఆనందాన్ని కనుగొన్నవారు అందులో పరిపూర్ణులవుతారమ్మా. ఈ ఫకీరు నీ కుండని నిండుగానే నింపుతాడు బిడ్డ. ఈ గురువాక్కు నీకు నేను ఇస్తున్న వాక్కు తల్లి. తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు దేనికి భయపడకు. ఈ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. చూడు బిడ్డ, శక్తికి మించిన ఖర్చు, అర్హతకు మించిన అప్పు నీ జీవితానికే పెనుముప్పుగా మారుతుందని గుర్తించు. ఈ తండ్రి ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడో ఒక్కసారి ఆలోచించు. నీ అతి మంచితనం వలన నీ శక్తికి మించిన సహాయం చేసి కూడా నువ్వు కష్టాలు కొని తెచ్చుకుంటావు బిడ్డ. జాగ్రత్తగా ఉండు. ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుంది తల్లి.
ఓర్పుగా ఉండటం నేర్చుకో. నీకు త్వరలోనే సంతోషకరమైన జీవితం ప్రాప్తించబోతోంది. నీవు పడుతున్న బాధలన్నీ నాకు తెలుసు బిడ్డా. నీవు వాటి గురించి ఆలోచించకు. నేను నీతోనే ఉన్నాను తల్లి. నువ్వు చింతించవద్దు. నన్ను నమ్మిన నీకు ఎటువంటి హాని జరగదు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం బిడ్డా. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉంటున్నావు తల్లి. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. అందరూ మన వాళ్ళే అనుకోవడం నువ్వు నీ జీవితంలో చేసే అతిపెద్ద తప్పవుతుందని గుర్తించుకో. నీ జీవితం నా బాధ్యత తల్లి. అందుకే ఈ విషయాలన్నీ నీకు చెబుతున్నాను. నీ భారాన్ని నాపై వేయి. నీ కష్టాలను భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ. నా నామస్మరణ చేస్తూ ఉండు తల్లి. నీవు ఎక్కడైనా సరే, నీకు ఎప్పుడైనా సరే, నీ కుటుంబానికి ఎల్లవేళలా నేను సహాయం చేస్తూనే ఉంటాను. భయపడకు. నేను తోడు ఉన్నంత వరకు ఏ అపాయం నీకు కలుగదు బిడ్డ. ఈ విధంగా బాబాగారు ఎన్ని సందేశాలు ఇచ్చినా సరే, మనలో కొంతమంది బిడ్డలు చాలా అసహనానికి గురవుతూ ఉంటామండి. ఎందుకంటే మనకున్న కష్టాల వల్ల కావచ్చు, లేదంటే సమస్యల వల్ల కావచ్చు. మనలో చాలామంది మనసులో ఏమనుకుంటూ ఉంటారంటే, భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, మనల్ని అసలు ఆయన పట్టించుకోవడం లేదు అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షించుకుంటున్నాడనే చెప్పాలండి. శిక్షణ కూడా రక్షణ కొరకే కదా. మనం ఎంత కష్టపడి శిక్షణ పొందితే అంత గట్టిగా తయారవుతాం, అంత దృఢంగా మన మనసు, శరీరం, మెదడుతో సహా తయారవుతాయండి. అప్పుడే ఎటువంటి కష్టం వచ్చినా సరే దానిని అసలు లెక్క చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోగలం. ఒక్కసారి ఆలోచించండి. మీరు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఉదాహరణలే చూడండి. ఒక కుంఫు కానీ, కరాటే కానీ, లేదంటే చదువులో మెదడుకు పదును పెట్టేవాళ్ళు కానీ, వాళ్ళు అంతకు ముందు ఎంత శ్రమించి ఉండాలి. అంత శ్రమించారు కాబట్టే వాళ్ళు ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారండి. అలాగే బాబా గారు కూడా తన బిడ్డలందరూ ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని ఇలాంటి శిక్షణ ఇస్తూ ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకునే వాళ్ళు ఒక దారిలో నడుస్తారు. భగవంతుడు నాకు శిక్షణ ఇస్తున్నారు అనేవాళ్ళు మరొక దారిలో నడుస్తారు. మరి మనం ఏ దారిలో నడవాలో మనమే ఎంచుకోవాలండి. మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఏ విషయమైనా సరే బాబా గారిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసాన్ని కలిగి ఉండాలని గుర్తుపెట్టుకోండి. సాయి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తారండి, కానీ సాయి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.